తమిళనాడు సీఎం విజయ్ తలపతి చివరి సినిమా చూడ్డానికి వచ్చిన భార్య సంగీత, మరోవైపు త్రిష. అయితే వీరిద్దరు మధ్య మాటలైతే లేవు. ఎందుకంటే విజయ్ తలపతి తన సీఎం పదవి న్యాయం చేసే పనిలోనే బిజీగా ఉన్నారు. కానీ తన ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా చేశానంటూ, ఇదే చివరి సినిమా అంటూ అనౌన్స్ కూడా చేశారు విజయ్. ఆ సినిమా కూడా కొంచెం రీటచ్ ఇస్తూ బాలయ్య బాబు భగవత్ కేసరి సినిమానే రీమేక్ చేశారు. ఇప్పుడు విజయ్ తలపతి తన ఫ్యాన్స్ కోసమే సినిమా చేసిన విజయ్ సినిమా చూడ్డానికి ఒకవైపు త్రిష, మరోవైపు భార్య సంగీతలు వెళ్లడం సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే విజయ్ తలపతి తన పర్సనల్ లైఫ్ ను ఎక్కడ బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే అన్నట్టు ప్రజల నాయకుల్లా మారిపోయారనే చెప్పాలి. ఇన్నేళ్లు విజయ్ తలపతి సంగీతల విడాకులు జరగబోతుంది అంటూ, ఇద్దరు విడిపోయి త్రిషని రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలానే వార్తలు మనం విన్నాం. ఇవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తూ విజయ్ సంగీతలు పిల్లల కోసమే మళ్ళీ ఒకటైపోయారు. విజయ్ తలపతి కొడుకు కూడా తండ్రిలా సినిమా హీరోలా కాకుండా తను డైరెక్టర్ అవ్వాలంటూ తన కెరియర్ నైతే డైరెక్టర్ గా చూస్ చేసుకున్నారు. మొదటి సినిమా షూటింగ్ నైతే కంప్లీట్ చేశారు. ఇక వచ్చే నెల సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక మొదటి ఈవెంట్ కి విజయ్ సంగీతలు రావాలని కోరారట. అయితే ఆ ప్రమోషన్ ఈవెంట్ కి వీరిద్దరు కలిసి హాజరవ్వబోతున్నారు. ఇటు ఫ్యాన్స్ తో పాటు అటు తమిళనాడు ప్రజలు కూడా ఈ వార్త విని విజయ్ సంగీతలు కలిసి కనిపించబోతున్నారన్న వార్తలు విని ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.